అందరికీ నమస్కారం అండి. పరమశివుని గనక ఆరాధించినట్లయితే ఎలాంటి లోటు ఉండదని శాస్త్రాల్లో చెప్పబడింది. శివం అనే పదానికి శుభమని మంగళకరమనే అర్థాలున్నాయి. ఐశ్వర్యం కోరుకునేవారు శివారాధన తప్పకుండా చేయాలి. శుక్రవారము మాసశివరాత్రి కలిసి వచ్చినట్లయితే ఆ రోజు గనక శివారాధన చేస్తే అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయి. వ్యాసభగవానుడు రచించిన భవిష్య పురాణంలో మాసశివరాత్రి పూజ చాలా విశిష్టమైంది. శ్రావణమాసం వచ్చే ముందు ఆషాఢమాసంలో వచ్చే మాస శివరాత్రికి చాలా ప్రముఖ స్థానం ఉంది. ఆ రోజు గనక నియమాల ప్రకారము శివారాధన చేస్తే చాలా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈసారి మాస శివరాత్రి శుక్రవారం రోజు కలిసి రావటము చాలా అఖండ రాజయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు మనము శివారాధన ఎలా చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మాస శివరాత్రి రోజు శివారాధన ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అమావాస్య ముందు ఏ రోజైతే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజును మాస శివరాత్రి అంటారు. ఆగస్టు 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3:27 నుంచి రాత్రి 10 గంటల వరకు మాసశివరాత్రి పూజ చేసుకోవటానికి శుభ సమయము. మాసశివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గనక శివలింగం ఉన్నట్లయితే పంచామృతాలతో శివయ్యను అభిషేకం చేయాలి. శివాష్టకం పఠిస్తూ తుమ్మిపూలతో కానీ మారేడు దళాలతో కానీ ఈశ్వరుని పూజించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, వీలైతే వెలగపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళహారతులు, కర్పూర నీరాజనాలు ఇచ్చి ఆత్మప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటామని సంకల్పం చెప్పుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయం అయిన తరువాత స్నానం చేసి ఇంట్లో పూజ పూర్తి చేసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆలయంలో శివాభిషేకాలు, అర్చనలలో పాల్గొనాలి. శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి తరువాత పూజారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకోవాలి. శివాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక అతిథికి భోజనం పెట్టి తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడు శివరాత్రి పూజ సంపూర్ణమవుతుంది. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మాస శివరాత్రి రోజు శివారాధన చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా అమావాస్య ముందు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు తిరగబెట్టడము, తీవ్రమవ్వటం జరుగుతూ ఉంటుంది. అందువలన అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు శివపూజ చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ దూరమై దీర్ఘాయుషువు లభిస్తుందని లింగపురాణంలో చెప్పబడింది. ఇక ఈసారి శుక్రవారము మాస శివరాత్రి కలిసి వచ్చినాయి కాబట్టి నియమనిష్టలతో శివారాధన చేసినట్లయితే అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.